వర్ధంతి, ఆరాధన ఉత్సవం ఈ రెండు ఒకటేనా వేర్వేరా? వర్ధంతి అనేది సామాన్య మానవులు జరుపుకునేది. మనకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు అని 4 రకాలైన ఆశ్రమాలను తెలియజేశారు. బ్రహ్మచారి కఠోరమైన దీక్షను ముగించుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. గృహస్థ ధర్మాలన్నింటినీ నిర్వర్తించిన తరువాత వానప్రస్థంలోకి ప్రవేశించి అనంతరం సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటప్పుడు అనుమతి తీసుకొని దానిలోకి ప్రవేశిస్తాడు. ఎవరైతే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారో వాళ్ళ శ్రాద్ధాన్ని వాళ్ళే పెట్టుకుంటారు. మనం నారాయణ తీర్థుల వారి చరిత్రను గమనించిన, ఆదిశంకరుల చరిత్ర గమనించిన, సిద్ధేంద్ర యోగి చరిత్రను గమనించిన ఒక సత్యం ద్యోతకమవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, వరదలో కొట్టుకుపోతూ ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించి ప్రమాదం నుంచి బయటపడతారు ఆ ముగ్గురు కూడా. కేవలం సన్యాసాన్ని స్వీకరిస్తున్నానని సంకల్పం చేసుకున్నంత మాత్రాన ప్రమాదం నుంచి ఎలా బయటపడగలిగారు అన్న సందేహం మనకు కలుగుతుంది. నిజానికి సన్యాసం అంటే ఇంకొక జన్మతో సమానం. ఈ జన్మలో నువ్వు నీ ప్రారబ్ధవశాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యను, మరణాన్ని ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించడం ద్వారా దాటుకొని సన్యాసం స్వీకరించిన తరువాత అది ఇంకొక జన్మ కనుక ఆ జన్మలో నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, వర్ధంతిని జయంతిగా మలుచుకునేది సన్యాసాశ్రమంలో. తన శ్రాద్ధాన్ని తానే పెట్టుకుంటున్నాడు అంటే తన వర్ధంతిని తానే జరుపుకుంటూ జయంతికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. అంటే అక్కడి నుంచి సన్యాసాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ సాధువులు దేహాన్ని త్యాగం చేసిన ముహూర్తమే ఆరాధనోత్సవంగా పిలువబడుతుంది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు అని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి త్యాగరాజస్వామి గృహస్థే కదా అన్న సందేహం కలుగుతుంది. త్యాగరాజస్వామి వారు తన శివ సాయుధ్యానికి 5 రోజుల ముందు సన్యాసం స్వీకరిస్తారు. అలా సన్యాసాన్ని స్వీకరించి దేహత్యాగం చేశారు కాబట్టి త్యాగరాజస్వామి వారు యతిగా ప్రాణత్యాగం చేసిన వారి కింద మనం పరిగణిస్తూ ఆ స్వామి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతాం. వర్ధంతికి ఆరాధనోత్సవానికి అదే తేడా.